ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెయిన్ హాస్పిటల్. ఏడ్చారు, నవ్వారు, చెప్పాలనుకున్నవి చెప్పారు, అడగాలనుకున్నవి అడిగేశారు. ఫైనల్గా మిమ్మల్ని స్టిల్ అభిమానించి మీకు సపోర్ట్ చేసే ఆడియన్స్కి ఏం చెప్తారు? నిజంగా నాకు ఇప్పుడు ఎందుకంటే నా చుట్టుపక్కల కానీ నా గురించి తెలిసిన వాళ్ళకి కానీ అవి ఎందుకు చెప్పలే, ఎందుకు దాచిపెట్టిండు, ఎందుకు ఇన్ని రోజులు ఎందుకు చెప్పలే, పాపం వాళ్ళకి ఇట్లా చెప్పు నీకు వచ్చింది ఇంత, నువ్వు ఇంకా పని నువ్వు చేసేదానికి వాళ్ళు గన్ని మాటలు అంటారు, నువ్వు చెప్పు అని చాలా మంది అన్నారు. కానీ ఒక 106 రోజులు నాకు బిగ్ బాస్ అనేది అన్నం పెట్టిన దానికి కొంతమందికి ఆల్రెడీ చెప్పిన, మళ్ళీ తర్వాత ఊకే దాని గురించి ఎందుకని నేను ఆపిన. అన్నం పెట్టిన దాని గురించి నేను ఎందుకు ఆగిపోయినా అంటే ఆల్రెడీ శివాజీ అనే చెప్పిండు, బోలే అనే చెప్పిండు, అందుకే నేను ఇంకే ఏ చెప్పలే. వీళ్ళందరూ బాధపడుతున్నారు, వీళ్ళందరూ నిన్ను అంటున్నారు, నిన్ను తిడుతున్నారు అంటే నేను ఒకటే అన్న చెప్పిండు, అయిపోయింది. ఇది ఒకటే అన్న. ఇప్పుడు వాళ్ళు సంతోషపడతారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ గుండె మీద చేసుకొని చెప్తున్నా, నాకు వచ్చింది ఎంత వీళ్ళన్నీ తెలుసుకోవాలి. ఎందుకంటే నేను అక్కడ నుంచి నేను ఒకటే ఇక్కడ నుంచి అన్న ఇక్కడ చేసుకొని చెప్తున్నా, నాకు వచ్చిన ప్రతి ఒక్క రూపాయి నేను చేయాలనుకుంటున్నాను. అక్కడనే చెప్పినా, ఇక్కడికి మీకు చెప్తున్నా, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క రూపాయి ఇంకా అదనంగా నేను ఇప్పటికీ నేను సంపాదించిన దాంట్లో 10 రూపాయలు సంపాదిస్తే 5 రూపాయలు నేను సేవకి వెళ్ళిపోతుంది. అట్లా నేను చేసే సేవలకి వెళ్ళిపోతుంది. ఇక్కడ చేసుకొని చెప్తాను. ఇది ఇంకా నా ప్రాణం ఉన్నంత వరకు నేను రూపాయి సంపాదించిన ఆటను ఖర్చు పెడుతూనే ఉంటా. అది ప్రజాసేవ కోసం. ఎవ్వరు ఏమన్నా అనుకొని ఎవ్వరు ఎన్నన్నా ఒక్కసారి ఆలోచించి అనుమని. ఎందుకంటే వాళ్ళు ఇట్లా ఏ స్థాయి నుంచి అంటే వాళ్ళు ఇట్లా కష్టపడతారు, వాళ్ళ ఇంట్లో అమ్మ నాన్న ఉంటారు, వాళ్ళు ఇట్లా మా కొడుకు ఇట్లా చెయ్యాలి అని అనుకుంటారు. అనే ముందు ఎందుకంటే కర్మ ఎవరిని విడిచిపెట్టదు, అది ఎవరినైనా సరే తప్పు చేసిన వాళ్ళు ఎవరిని విడిచిపెట్టదు. నాకు ఎందుకంటే నేను చూసిన కొంతమంది నన్ను అన్నోళ్ళు తర్వాత బాధపడ్డారు, ఇంకా దేవుడే చూసుకుంటాడు. మీరైతే ఇన్ ఫ్యూచర్ లో అగ్రికల్చర్ కంటిన్యూ చేస్తారు, సినిమాలు వస్తే సినిమాలు చేస్తారు? ఖచ్చితంగా సినిమాలు చేస్తా. నేను అనుకున్నది మా బాబు అక్కడ చూడాలనుకున్నాడు. ఖచ్చితంగా నేను సినిమాలు చేస్తా, నా పని నేను చేసుకుంటూనే ఉంటా. ఇంకోటి హైలైట్ ఏంటంటే ఇంకోటి నా లైఫ్ లో జరిగింది నేను చెప్తా. అయ్యప్ప మాల వేసుకున్నాను, ఫస్ట్ టైం వేసుకున్నా. ఇది నమ్ముతారో నమ్మరో తెలియదు కానీ నేను ఫిలిం నగర్లో చేస్తారు కదా, భిక్ష పెడతారు. ఆ టైంలో నేను కొంచెం మా వాళ్ళు అంటే సాములందరూ ముందుగా వెళ్ళిపోయారు. నేను ఒక్కరిని ఉన్నా. తర్వాత నేను అనుకున్నా, నేను అంత దూరం ఇప్పుడు వెళ్ళలేను, పక్కన గుడి ఉంది, ఎవరైనా సరే ఒక సాము వచ్చి భిక్ష పెడుతున్నా అని ఒక 5 మంది సాములు అనుకోనని నేను మనుషులు అనుకున్నా. నిజంగా చెప్తున్నా, మా వాళ్ళు రిటర్న్లో కొంతమంది ఓలే, 4 ఓలే, వాళ్ళు వచ్చి పక్కపొంటి కూర్చోరు. పక్కపొంటి కూర్చోం కానీ ఈ 5గురికి సపరేట్ వేరే సాములు వచ్చి భిక్ష ఉందనాలే అని నేను మనుషులు అనుకున్నా. నిజంగా చెప్తున్నా, మాల మీద ఉన్నప్పుడు నేను నమ్మలే. వేరే సామి ఇద్దరు వేరు స్వామి ఇట్లా మీరు భిక్ష చేసిరంటే లేదు మా వాళ్ళ కోసం ఆయన అంటే ఒక 5 మందికి భిక్ష ఉందని అన్నాడు. నాకు అర్థం కాలే. ఇంకా అరే నేను మనుషులేమో అనుకున్నా, అక్కడికి పోలేను, వీళ్ళు వచ్చిర్రు, మళ్ళీ నేను ఎట్లా అనుకున్నానో సేమ్ అట్లే దేవుడు తీసుకుని పోయిండు. ఇంకోటి వేరే దగ్గర దూరం పోయిన తర్వాత నేను మనుషులు ఏమనుకున్నా, లోపల ఒకటే అనుకున్నా, స్వామి నేను ఈరోజు ఇలా అన్నం పెట్టలేకపోతే అంటే దూరం పోయినాం, అన్నం దొరకలేకపోతే నేను పనులతో ఇస్తాను నేను మనుషులు అనుకున్నాను. అదేందో తెలియదు కానీ అయ్యప్ప స్వామి అయ్యప్ప గుడికి పిలుచుకొని లాస్ట్ మేము ముగ్గురమే ఉన్నాం. మళ్ళీ మా ముగ్గురు మాత్రమే ఉంది భిక్ష. నేను ఏది అనుకున్నా లోపల అదే అయితే జరుగుతుంది. సో ఇప్పుడు నేను అట్లా ఇట్లా ఇంకొకటి హనుమాన్ మాల వేసుకున్నా. పాదయాత్ర అంటే నేను మా గజ్వేల్ నుంచి సిద్దిపేట అవతల దాకా చేసిన, కాళ్ళు సహకరిస్తారు అంటే గుంజుతూనే మొత్తం పండుకున్నా. అంటే అంత దూరం నుంచి ఇంత దూరం నడిచి వచ్చినా లేస్తే కింద పడుతున్నా. మా అయితలేదు అనుకున్నా. ముంగంట గుడి ఉన్నది, పోయినా అమ్మవారు ఉన్నది సీతామాత, కాళ్ళ మీద పడ్డా ఇట్లా దూరం నుంచి. అమ్మ నువ్వు నడిపి, రాముల వారు ఉన్నాడు తండ్రి నువ్వు నడిపి, ఒక్కటే ఇట్లా అనుకున్నా. ఎట్లకి వెళ్ళానా నేను పోవాలి. లోపల ఒకటే నామం, అమ్మవారిది రాముల వారిది. 2 నామాలు అనుకుంటా, జై శ్రీరామ్ సీతామాత అని ఇట్లే నడుచుకుంటా పోయినా. తీరా చూస్తే కొండగట్టు దాకా పోయినా. అనుకున్నవన్నీ జరుగుతున్నాయి. నేను ఇక తర్వాత నేను ఒక వీడియో పెట్టినా, ఇంకా 2 కిలోమీటర్లు అయితే గుడి వచ్చేస్తుందని. నేను లోపల ఏదనుకున్నాను కొన్ని అవే అయినాయి. నేను ఇప్పుడు ఇట్లా నేను దేవుని ఎందుకు నమ్ముతా అంటే, నేను ఇప్పుడు ఇట్లా అనుకుంటే తర్వాత అది అవుతుంది. అందుకే నేను ఇప్పుడు నన్ను తిట్టిన వాళ్ళకి ఇట్లా నేను ఏమన్నా, వాళ్ళని దేవుడు చూస్తాడు, వాళ్ళకి ఇడిచిపెట్టిన. ఎందుకంటే ఒక్కసారి ఆలోచించాను అని చెప్తున్నా. అంటే నేనే పెద్ద గొప్ప అని చెప్తలేను, నాకు అనుభవం అయిన దాంట్లో
ప్రతి ఒక్కరికి ఉంటుంది. నేను ఇక అందుకే అందరికీ ఒకటే అంటున్నా, అనే ముందు ఒక్కసారి ఆలోచించుర్రి. తర్వాత ఎందుకు అన్నాని సారీ ఎప్పుడు ఎంతసేపు కొట్టిన దెబ్బ వెనుకకు రాదు, తిట్టిన మాట వెనుకకు తీసుకోలేము. ఈ రెండు ఎందుకంటే పెద్దలు ఒకటే అంటారు, మాట జారకు దెబ్బేసే ముందు ఒకసారి, అంటే నార్మల్ చేసే ముందు ఒకసారి ఆలోచించు. ఈ రెండు మాటలు చెప్తారు, ఎందుకంటే అనుభవం ఉంటది కదా. మాట జారినా తీసుకోలేము, ఎందుకంటే మాట జారి సారీ చెప్తే మనసు అట్లే ఉంటది. గాయం తాకినాక ఇప్పుడు చెయ్యికి గాయమైన తర్వాత మరక అనేది అట్లే ఉంటది. మరకను చూసినప్పుడల్లా గాయం గుర్తుకొస్తుంది. అదొక్కటి వద్దు అనుకో. మీరు కరెక్ట్ చూసి చేసిన తర్వాత ఎన్నన్నాను అవతల వాళ్ళు సప్పుడు చేస్తలేరు అంటే వాళ్ళు తప్పు చేసినట్టు కాదు, దాని ఇంకా ఎంత బాధ్యత ఉందని ఆలోచించు అన్న. ఇన్నిట్లో క్లారిటీ ఉంది. లవ్ మ్యారేజ్, అరేంజ్డ్ మ్యారేజ్, అది కూడా క్లారిటీ ఉంది. ఇప్పుడు బర్త్డే కూడా వస్తుంది, మీ బర్త్డే కూడా అని చెప్పి విన్నాం మేము. సో అందుకని మా ఐ డ్రీమ్ తరపున ఒక చిన్న కేక్ కటింగ్ చేద్దాం. అండ్ అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. ఇలానే హ్యాపీగా ఉండాలి. సీక్రెట్లన్నీ లోపల పెట్టుకున్నవి కూడా సక్సెస్ అవ్వాలి. అయిన తర్వాత మీరు అఫీషియల్ గా మా అందరికి చెప్పాలి అని చెప్పి హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను. ఇంకోటి ఎప్పటి మర్చిపోయినా, నేను చిన్నప్పుడు నిజంగా చెప్తున్నది, నేను చిన్నప్పుడు అంటే గ్రౌండ్ లో కూర్చున్నప్పుడు ఫ్లైట్ పోయింది. ఫ్లైట్ అంటే చిన్నగా ఉన్నప్పుడు మనం ఏమనుకున్నా, ఆ ఫ్లైట్ చూసినప్పుడు చిన్నకెళ్ళి చప్పట్లు కొడతాం. నేను ఏమనుకున్నా అంటే ఫ్లైట్ లో పోయినప్పుడు ఇలా నేను అంటే ఇట్లా ఫ్లైట్ లో వెళ్ళి నేను చివరికి పోవాలనుకున్నా. నా మనసులో నిజంగా చెప్తున్నా, ఒట్టేసుకొని చెప్తున్నా, నేను అదే అనుకున్నా. కటియే చూసే ఫస్ట్ నేను పోయిన గుడికి, అంటే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అయ్యప్ప గుడికి పోయినా, ఫ్లైట్ లో పోయినా, ఆ వీడియో ఇట్లా పెట్టినా, కానీ నా కళ్ళలా ఇట్లా అయిపోతున్నది. అరే నేనే నా వచ్చింది. ఎన్నో సార్లు అనుకున్నా, నేను 100 సార్లు అనుకున్నా గుడికి పోవాలి, ఎట్లానన్నా పోవాలి. నేను అంటే సామ్లేస్తారు కదా, వాళ్ళు ఎంబడ బస్సులో పోతా లేకపోతే ట్రైన్లో పోతా, ఎట్లానన్నా పోతా అనుకున్నా. కాలే, నేను ఎట్లా అనుకున్నానో దేవుడు అట్లా పిలిపించుకున్నాడు. తీరా కడిగేస్తే 2 సార్లు అయినా అయ్యప్ప గుంజేసుకున్నాడు. తర్వాత మాల వేసుకున్నా, దేవుడు ఎట్లా రప్పించుకున్నా అట్లా రప్పించుకున్నాడు. సో మీరు ఏదనుకుంటే జరుగుతుంది. నిజంగా నేను ఇక మొత్తం నాకు ఒక 1 CR కావాలన్నా ఒకసారి తదాస్తు అని అనరా. మీరు అనుకుంటే వస్తాయి కాబట్టి దాంట్లో షేర్ మీకు కూడా ఖచ్చితంగా. మీరు కష్టం చేయాలి, ఖచ్చితంగా వస్తాయి. ఖచ్చితంగా మీ కష్టాన్ని నమ్ముకోరు, ఖచ్చితంగా వస్తాయి. నేను కష్టం చేస్తా, ఖచ్చితంగా రావాలని చెప్పండి. ఖచ్చితంగా వస్తాయి, నేను చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. కేక్ కట్ చేద్దాం. సో పల్లవి, ప్రశాంత్ అన్న, మెనీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. For more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోట్ జరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.